నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్. అసలు ఏమైపోయింది సౌజన్య? మనిషి కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా. సౌజన్య రావాలంటే ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉండాలండి. నేను ఊరికే వచ్చి మీ విలువైన టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఐ డింట్ వాంట్ డూ ఇట్, అందుకనే రాలేదు లాస్ట్ వీక్. అనుకుంటూ ఉన్నా కూడా గ్యాప్ వచ్చేసింది అని. బట్ ఇవాళ నేను లైవ్కి వద్దాం అనుకున్నాను. ఒక మంచి న్యూస్తో వచ్చాను. మోస్ట్ ఎవైటెడ్ న్యూస్. అందరూ హ్యాండ్ శానిటైజ్, మీరందరూ అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే హ్యాండ్ శానిటైజ్ చేసిన ప్రతిసారి, మాస్క్ పెట్టుకున్న ప్రతిసారి ఐ వాజ్ యాంగ్షియస్లీ అనమాట. నేను ఎంత వెయిట్ చేస్తున్నానంటే, దేవుడా తొందరగా ఈ కరోనాకి వ్యాక్సినో మెడిసినో ఏదో ఒకటి వచ్చేలా చూడు అని చెప్పి. ఖుదానే మీరా సున్లియా. అలా ఏం కాదు, చాలా మంది ప్రార్థనలు ఫలించాయి. ఒక మెడిసిన్ వచ్చింది కరోనాకి, ఫ్యాబీ ఫ్లూ అని చెప్పి దానికి పేరు పెట్టారు. సచ్ అ ఫంటాస్టిక్ న్యూస్ అండి. నేను యాక్చువల్లీ ఇవాళ ఈ ఇండో చైనా ఇష్యూ గురించి, బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం లాంటిది నడుస్తుంది కదా, దాని గురించి మాట్లాడదాం యాక్చువల్లీ ఇవాళ లైవ్ కి అని చెప్పి అనుకున్నాను. బట్ ఇవాళ సడన్ గా నేను లైవ్కి వద్దాం అనుకునే టైంకి కరోనాకి మందు వచ్చింది అని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా దాంతోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యా. దట్ ఈస్ ఇండియా అండి. సో ఎవరో కరోనా వైరస్ ఎవరి వల్ల ప్రబలితే ఇండియా వల్ల దానికి మెడిసిన్ వచ్చింది. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియా. సూపర్ వన్స్ అగైన్. చాలా చాలా సంతోషంగా ఉంది. హాయ్ 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 అందరికి హాయ్. హ్యాపీ అండి. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. చాలా రోజులు, 15 రోజులు గ్యాప్ కదా. నిజంగా 15 రోజులు అంటే అసలు ఏంటి 15 రోజులు అయిపోయిందని అనిపిస్తుంది కదా. అట్లా నేను రాకుండా నన్ను లైవ్కి అసలు బుద్ధి లేకపోతే సరే. 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారండి ఏపీలో కూడా, తిరుపతిరావు గారు. యా, సో అందరికీ హాయ్ హలో. మీరు ఏం చేస్తారంటే షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది, ఓ దయ్యం వచ్చింది ఇవాళ అని చెప్పి. వాళ్ళు కూడా మనతో లైవ్ లో జాయిన్ అవుతారు, బికాస్ వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ. సో యా, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? సేఫ్ గా ఉన్నారా లేదా? కరోనా కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి కదా. సో ఇట్లా పెరిగిపోతున్న టైంలోనే కరోనాకు ఒక మెడిసిన్ రావడం అనేది వావ్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ న్యూస్ అండ్ చాలా రిలీఫ్. అసలు ఫ్యాబీ ఫ్లూ అనే పేరుతో మెడిసిన్ రాబోతోందండి. యాక్చువల్లీ ఫ్యావిపిరావిర్ అని చెప్పి ఒక మెడిసిన్ ఉంది, ఇన్ఫ్లుయెన్జాకి వాడేవారు. దాని జెనరిక్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఫ్యాబీ ఫ్లూ అని దాని పేరు పెట్టారు. మన దగ్గర గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI పర్మిషన్ కూడా ఇచ్చింది. సో ఇవాల్టి నుంచే మోస్ట్ ప్రాబబ్లీ మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మైల్డ్ నుంచి మోడరేట్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని చెప్పి క్లినికల్ ట్రయల్స్ లో మొత్తం ప్రూవ్ అయింది. అందుకని చెప్పి ఇంకా మొత్తానికి ఇవాల్టి నుంచి దానికి సంబంధించిన మెడిసిన్, అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మొత్తం ఎవరెవరికి ఏ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఆ మెడిసిన్ వాడితే మంచిది అని చెప్పి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని ప్రకారంగానే వాడాలి. ఇట్స్ ఒక మెడిసిన్ వచ్చి 103 రూపీస్ ఉంటుంది అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ చెప్పిన సిచ్యుయేషన్. సో నిజంగా ఎంత రిలీఫ్ గా ఉందంటే, అసలు ఎంత దారుణమైన సిచ్యుయేషన్ లోకి వెళ్ళిపోయామంటే, అండ్ ఈ గత కొన్ని రోజులుగా కేసులు బాగా పెరిగిపోతుండడంతో ఏది ముట్టుకున్నా సరే భయం. అసలు ఇన్నిసార్లు శానిటైజ్ చేసుకోవడం ఏంటి, పదే పదే చేతులు కడుక్కోవడం ఏంటి, ఎంత ఇరిటేషన్. అఫ్ కోర్స్ నీట్ గా ఉండడం వేరు, నీట్ గా హైజీనిక్ గా ఉండడం వేరు, బట్ మరీ ఇంత టూ మచ్. ప్రతిదీ ఏది ముట్టుకున్నా సరే ఏమో దాని మీద ఎవరివైనా డ్రాప్లెట్స్ పడ్డాయేమో, మనం ఇన్ఫెక్ట్ అవుతామేమో, ఈ దారుణమైన భయం ఉంది చూడండి. గాడ్, ఇట్ వాజ్ లైక్ చాలా దారుణమైన సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నాం. ఎస్, ఇట్ ఈస్ అఫీషియల్ రాజ్. యాక్చువల్లీ చాలా చోట్ల దానికి సంబంధించి న్యూస్ కూడా వచ్చింది. సో చాలా హాయిగా, చాలా రిలీఫ్ గా అనిపిస్తోంది. సో ఎస్, ఇండియా డిడ్ ఇట్ అండి. సో మన దగ్గర అది ఆ మెడిసిన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. యాక్చువల్లీ గత కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించి ట్రయల్స్ నడుస్తున్నాయి. అది సక్సెస్ అయింది. మైల్డ్ కండిషన్ అండ్ ఫోన్ కొంచెం రైట్ కి మూవ్ చేయరా, రైట్ కంటే ఇటా కైకు క్యా హువా? ఏంటి నేను మధ్యలో కూర్చోలేదా? ఇదేంటి నేను ఫ్రేమింగ్ కూడా మర్చిపోయాను 15 రోజులే. అయితే ఎక్కడున్నా నేను? యా, క్లినికల్ ట్రయల్స్ కూడా దానికి సంబంధించి జరుగుతున్నాయి. సో ఇట్స్ అ వండర్ఫుల్ న్యూస్, గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్. ఎంత సంతోషంగా ఉందంటే, దేవుడా కరోనాకి మందు వచ్చింది, చాలా హ్యాపీ. ఇప్పుడు చాలా మంది రిలీఫ్ ఫీల్ అవుతారు. ఎస్, నమస్తే అండి అందరికి, నమస్తే, హాయ్ హలో. లక్ష్మణ్ మీరా గారు హాయ్. ఎస్, 4 నమస్తేలు, మీకు కూడా ఒక 40 నమస్తేలు. రాఘవేంద్ర గారు హాయ్. ఎస్, చిన్ని ఇంటర్మీడియట్ సప్లీ క్యాండిడేట్స్ కి కూడా గుడ్ న్యూస్. సప్లీస్ కూడా ప్రమోటెడ్ టు నెక్స్ట్ లెవెల్. అవునా? అబ్బో, ఏం న్యూస్ చెప్పారండి.
అసలు 2020 బ్యాచ్ అబ్బా. 2020 ఇయర్ ఎంత గుర్తుండిపోతుందో 2020 బ్యాచ్ అందరు కూడా ఇట్లానే బాగా గుర్తుండిపోతారు. మామూలుగా మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్స్ అని అడుగుతారు కదా, 2020 అనగానే వావ్ తుసి గ్రేట్ హా అంటారేమో. జస్ట్ కిడింగ్. యాక్చువల్లీ ఇలాంటి బోల్డ్ అని మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నాయి కదా సోషల్ మీడియాలో. మొత్తానికి 2020 బ్యాచ్ మజాక. హాయ్ భాస్కర్, హాయ్ హాయ్, వెల్కమ్. ఓపిక ఉండాలి మరి, జీవితం అంటే అంత సులభం కాదు, అంతే కదా విజయ్ మహావతి గారు. బట్ రియలీ అండి, నిజంగా ఓపిక ఉండాలి. పర్సెవరెన్స్ అంటారు, పర్సిస్టెన్స్, సహనం, ఓపిక, ఇవన్నీ చాలా అవసరం లైఫ్లో. మెడిసిన్ నేమా? యాక్చువల్లీ ఫ్యాబీ ఫ్లూ అనే పేరుతో వస్తుందండి మెడిసిన్. సునీల్ గారు, ఫ్యాబీ ఫ్లూ అనే పేరుతో వస్తుంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద. బికాజ్ మనం వెళ్ళినప్పుడు మన కండిషన్ ని బట్టి, యాక్చువల్లీ ఇది మైల్డ్ నుంచి మోడరేట్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఇట్స్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తోంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ కోమార్బిడ్ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేదా డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా ఇది పనిచేస్తుందంట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో దట్స్ వన్ మోర్ చాలా రిలీవింగ్ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే చాలా మెడిసిన్స్ వచ్చినా సరే అవి ఈ ఆల్రెడీ కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి పని చేయని సిచ్యుయేషన్. బట్ థ్యాంక్ గాడ్ ఈ ఫ్యాబీ ఫ్లూ వాళ్ళ మీద కూడా మంచిగానే వర్క్ చేస్తుందంట. గుడ్ న్యూస్ చెప్పానా ఫణికుమార్ గారు? థ్యాంక్ యూ. సిద్ధార్థ్ రెడ్డి హాయ్. సయ్యద్ హలో అండి. ఎస్ ఇట్ ఈస్ అఫీషియల్ రాజ్ గారు. ఎస్ శివరామకృష్ణ హలో అండి. క్రాంతి గారు హాయ్. గిరిజ గారు హాయ్. గుడ్ న్యూస్ రామలింగాచారి హలో అండి. అమర్నాథ్ గారు హాయ్. ఎస్ బాబాజీ గారు థ్యాంక్ యూ. అసలు అది చూడంగానే నేను అప్పుడే వచ్చేద్దాం లైవ్ గా అనుకున్నా, మరీ ఘోరంగా ఉంటుందని చెప్పి కనీసం లిప్ లైనర్ అయినా వేసుకుని వెళ్దాం అని చెప్పి ఇట్లా వచ్చినాను అనమాట. ఎస్ థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం షుగర్ వేసుకొని తీపి చేసుకోండి నోరా. అవునా ఇంద్రగోపాల్ గారు? లేదు, మీరందరూ నాకు స్వీట్స్ పెట్టాలి. నేనే గుడ్ న్యూస్ చెప్పి నేనే షుగర్ తింటానా? భలే ఉన్నారు మీరు అసలు. ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్, ఫెయిల్ వాళ్ళు కూడా పాస్ అయినట్లు ప్రకటించారు తరుణ్. అసలు ఇది న్యూస్ అంటే. నేను ఇందాకనే చెప్పాను కదా 2020 బ్యాచ్ అంటే మామూలు బ్యాచ్ కాదు. ఓ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అండి, అలాంటివి ఇంకా చాలా వస్తాయి ముందు ముందు. అక్బర్ గారు హాయ్. బాలాజీ గారు హాయ్. తంగిరాల సముద్రాలు గారు హలో అండి. రామారావు గారు హాయ్. నరేష్ గారు హాయ్. మోహన్ సాయి గారు హలో. ప్రసాద్ గారు హాయ్. ఖాజా గారు హాయ్. ఎస్ అందరూ హాయ్ హాయ్. ఎస్ అవునండి, ప్రియా పోలిశెట్టి మెడిసిన్ వచ్చింది. వెన్ మెడిసిన్ కమ్ అవుట్ స్టార్ట్ చేస్తారండి. ఆల్మోస్ట్ మేబీ ఇప్పుడు కొంతమందికి అమ్ముతారు కూడా అనుకుంటా, డిపెండ్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది కేసెస్, పాజిటివ్ కేసెస్ ఉన్నాయి కదా. సో వాళ్ళ కండిషన్స్ ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, దాన్ని బట్టి మనకి మెడిసిన్ దొరుకుతుంది. ఎస్ ఓ సునీల్ గారు, ఓ మై గాడ్. వీర రాఘవన్ గారు ఐఎమ్ సౌజన్య అండి. ఎస్ నరసింహంజీ. విజయ హలో అండి. స్టెరాయిడ్స్ కాదు కదా? కాదనుకుంటా విజయ్ మహావతి గారు, ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాడొచ్చు అని చెప్పారంటే డెఫినెట్లీ అంతా చూసే కదా ఇస్తారు. అవును డెక్సా కూడా వర్క్ అవుతుందని చెప్పి మొన్న మధ్య మనం వార్తలు చూసాం శేషఫణి గారు. బట్ దానికంటే ముందు ఇది మొత్తం అన్నిటినీ పాస్ అయ్యి మరీ వచ్చింది. 105 కాదు 103 అని చూసినా నేను అక్బర్ గారు. ఎనీవేస్ 103 or 105 మొత్తానికి అఫోర్డబుల్ రేటే ఉంది. హాయ్ కృషాంక్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. జగదీష్ గారు చాలా మంచి వార్త చెప్పారు, చాలా మంచి వర్క్ చేశారు మన వాళ్ళందరూ. నిజంగా దీని మీద రీసెర్చ్లు, దీని మీద విపరీతమైన ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక మూల అనిపించింది దీనికి వ్యాక్సిన్ అయినా మెడిసిన్ అయినా ఇండియా నుంచి వస్తే బాగుండు అని చెప్పి. ఎనీవేస్ దట్స్ వెరీ నైస్. ఎస్ హాయ్ వాసు గారు. ఇంద్రగోపాల్ గారు ఓన్లీ స్టూడెంట్స్ తప్పితే ఈ కరోనా వల్ల అందరూ నష్టపోయారు కదా? నిజమేనండి. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. రవీంద్ర గారు ఎస్. రాజానందం గారు హాయ్. ఎగ్జామ్ ఫీజ్ కరోనాకి డొనేషన్ చేసిన 2020 బ్యాచ్ అవునా? అర్జున్. మహేష్ కుమార్ గారు హాయ్. బాలాజీ రెడ్డి హలో అండి. పద్మావతి గారు హాయ్. ఎస్ రేణు హాయ్. గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు హలో.
చాక్లెట్స్ ఇచ్చావు భాస్కర్ నాన్న. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా బోల్డ్ అని ఇవ్వచ్చు చాక్లెట్స్. అదే మరి అమ్మో లావ్ అయిపోతాను అన్ని చాక్లెట్స్ తింటే. కాళీకృష్ణ హలో అండి. ఎస్ గణేష్ గారు, వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ అండి. వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీలో అందరూ అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అవునా అనీష్ నీలా గారు, హేమలత రెడ్డి గారు, దట్స్ నైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రాధా గారు. శేఖర్ గారు హాయ్. తిప్పేస్వామి గారు హాయ్. బీటెక్ సప్లీ వాళ్లను పాస్ చేయమని రిక్వెస్ట్ చేయండి మేడం గవర్నమెంట్ ని. ఎందుకు ప్రఫుల్ గారు వెయిటింగ్ దానికోసం. ఎస్ రమేష్ రెడ్డి గారు హాయ్. నరసింహరావు గారు హాయ్. సుబ్బారావు గారు హాయ్. చిరు గారు హాయ్. నాగబసిరెడ్డి గారు హాయ్. శ్రీనివాస్ రెడ్డి గారు హాయ్. నమస్కారం. సత్యం గారు నమస్కారం. వితౌట్ క్వారంటైన్ పర్మిషన్ ఇప్పించండి ఇండియా రానికి, అప్పుడు ఇస్తా స్వీట్స్. డెఫినెట్లీ ఇంద్రగోపాల్ గారు. ఇంకెందుకు, ఇంకేం ఉండవు. మెడిసిన్ కనుక మంచిగా అందరికి అందుబాటులోకి వచ్చేసిన తర్వాత. గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ట్యాబ్. అవునా శ్రీనివాస్ గారు? ఓకే లెట్ us see. అంటే దానిలో క్లియర్ గా ఉంది ఆర్టికల్లో మాత్రం, ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవే అని చెప్పి. అవునా ఓకే. హలో హలో హలో. అవును రామారావు గారు, 1 tablet 103 rupees. యా. నరేష్ కుమార్ గారు హాయ్. ఎస్ గిరిజ గారు థ్యాంక్ యూ సో మచ్. మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI హ్యాస్ గివెన్ పర్మిషన్ అండి గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కి ఈ డ్రగ్ ని ప్రొడ్యూస్ చేయడానికి. దాన్ని డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీద పేషెంట్స్ కి ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే మనం కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి మనం చూస్తున్నాం, చాలా క్రిటికల్ కేసెస్ లో ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అండ్ కొన్ని డ్రగ్స్ రెమ్డెసివిర్ అని ఇలా చాలా చాలా డ్రగ్స్ సందర్భాన్ని బట్టి, పేషెంట్ కండిషన్ ని బట్టి వాడుతున్న సిచ్యుయేషన్. సో ఇప్పుడు బాగా కరోనా కేసెస్ పెరిగిపోతున్న ఈ టైంలో బాగానే ఎఫిషియెంట్ గా ఇది వర్క్ అయింది కాబట్టి ఈ ఫ్యాబీ ఫ్లూ కి పర్మిషన్ అడిగితే DCGI హ్యాస్ గివెన్ పర్మిషన్. సో దాని ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. ఎస్ క్లినికల్ ట్రయల్స్ 3 phases అయిపోయాయి అరుణాచలం గారు. 3 phases ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి అంట. నో వినోద్ కుమార్ గారు, నాట్ సివియర్లీ ఇల్. ఇది మైల్డ్ నుంచి మోడరేట్ కండిషన్స్ వాళ్ళకి. నేను చదివిన ఆర్టికల్ ప్రకారం నేను చెప్తున్నాను. దిస్ ఇస్ మై పర్సనల్ పేజ్ అండి. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఆన్ మై పర్సనల్ పేజ్. ఎస్ ఐఎమ్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ హలో. సో ఇంకా ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు? మనం ఏంటంటే ఈ వీక్ లో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే, ఒక చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన సోల్జర్స్ ని మనం ఇండో చైనా మధ్య టెన్షన్, దానిలో ఆ ఉద్రిక్త వాతావరణం, ఆ చిన్న పెద్ద అని మనం చెప్పలేము, మనం డిసైడ్ చేయలేము. బట్ ఆ రప్చర్ లో, ఆ క్లాష్ లో వి లాస్ట్ 20 of our soldiers. చాలా చాలా బాధాకరమైన విషయం. మన సూర్యాపేటకు సంబంధించిన సంతోష్ బాబు కూడా చనిపోయారు. సో అప్పటి నుంచి ఒక పెద్ద సెంటిమెంట్ లాగా వచ్చేసిందండి. లెటస్ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయాలి, చైనా ప్రొడక్ట్స్ కొనొద్దు, లేకపోతే చాలా మంది బాల్కనీస్ నుంచి వచ్చి టీవీలు అవి త్రో చేయడం కానీ, ఇలాంటి ఎంతో చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది దీనికి సంబంధించి ప్రచారం కూడా. చైనాని బ్యాన్ చేయాలి, చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి, చైనా నుంచి మనం ఏం తెచ్చుకోవద్దు అని చెప్పి బాగా ఒక ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయింది కదా. సో హౌ అంటే అంత ఈజీయా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మనం అనుకుంటే. ఇంకా నేను రేపటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో నేను చైనా, మేడ్ ఇన్ చైనా అని కనిపించింది ఏది నేను కొనను. మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే మనం ఇంత చైనా, మేడ్ ఇన్ చైనా అన్న వస్తువు కొన్నప్పుడల్లా మనం ఏదైతే డబ్బులు దానికి ఖర్చు పెడతామో అది చైనాకి మన వాళ్ళ మీదే ప్రయోగాలు చేయడానికి, మన వాళ్ళ మీద ఆయుధాలు ప్రయోగించడానికి వెళ్తోంది ఆ సొమ్ము. సో మనం అలాంటి పని చేయకూడదు అని చెప్పి చాలా మంది దేశభక్తులు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వాలి కూడా, అందులో తప్పేం లేదు. బట్ ఏంటంటే ఇది జరుగుతుందా?
ఏది జరగదు అని మనం చెప్పలేము, బట్ ఇమ్మీడియట్ గా ఇది జరుగుతుందా, మనం ఇమ్మీడియట్ గా అసలు ఇంకా చైనా వస్తువులు ఏవి మన దగ్గర ఉండకూడదు అని చెప్పి మనం అనుకున్నంత ఈజీగా, లేదా ఒక యాప్ ని డిలీట్ చేసినంత ఈజీగా మనం మొత్తం తీసేయగలుగుతామా అంటే చాలా కష్టం అండి. ఒకవేళ మనం చాలా గట్టిగా ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం కనుక వెళ్ళి ఇవాళ నుంచి కనుక మనం ఫిక్స్ చేస్తే, ఇండివిజువల్ గా మనం అనుకోవడం వేరు, గవర్నమెంట్ లెవెల్లో పాలసీస్ లెవెల్లో అదంతా జరగడం వేరు. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అగైన్ ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గా మనం దేనికోసం అయితే, ఎలాంటి ప్రొడక్ట్స్ కోసం, ఎలాంటి వాటి కోసం మనం చైనా మీద డిపెండ్ అవుతున్నామో అవి కనుక మనకి ఇక్కడే పర్ఫెక్ట్ కాస్ట్ కి, ఎందుకంటే చైనా అనగానే మనం ఎందుకంత చైనా సరుకుల కోసం ఎగబడతామంటే సింపుల్, అవి ఒక ఒక స్ట్రాటజీ, ఒక పాలసీ, ఒక ట్యాగ్ లైన్, ఒక నినాదం అయితే వచ్చింది. బట్ దానికి సంబంధించి ఇంకా అడుగులు మెల్లమెల్లగా పడుతున్నాయి. థ్యాంక్ గాడ్, నేను ఇట్లా వెనక్కి చూడంగానే సిగ్నల్ వచ్చింది. యా, సో చైనా ప్రోడక్ట్స్ ని బ్యాన్ చేద్దాం, మనం ఏం కొనొద్దు చైనా వస్తువులు అని అనుకోవడం ఓకే. బట్ ఏంటంటే దానికి సంబంధించి ఫేజ్డ్ మేనర్ లో జరగాలి, దానికి సంబంధించి పని అంతా గవర్నమెంట్ స్థాయిలో జరగాలి. చాలా మంది అంటున్నారు గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పి. నేను ఐ హ్యావ్ సమ్ ఫిగర్స్ విత్ మీ అండి. మన దగ్గర ఏంటంటే చైనా మనకి పెద్ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. మనకి ఎంతలాగా మనం డిపెండ్ అయి ఉన్నామంటే, చైనీస్ ఇంపోర్ట్స్ మనకి ఇండియా ఇంపోర్ట్స్ లో 14% చైనావే, వెరాజ్ ఎక్స్పోర్ట్స్ లో మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది మాత్రం 5%. సో ఎంత గ్యాప్ మనకి కనిపిస్తుందో చూడండి. అండ్ ఆల్మోస్ట్ 800 కంపెనీస్ ఉన్నాయి, చైనీస్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. స్మార్ట్ ఫోన్ మార్కెట్ 81% ఆఫ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తం కూడా చైనీస్ స్మార్ట్ ఫోన్ ప్లేయర్స్ నుంచే. జియోమి కానీ, వివో కానీ, ఒప్పో కానీ మొత్తం విపరీతంగా మొత్తం మన మార్కెట్ ని ఆక్రమించుకున్న సిచ్యుయేషన్. అండ్ మన లోకల్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఎంత తెలుసా, చైనీస్ స్మార్ట్ ఫోన్స్ 81% అయితే మన లోకల్ స్మార్ట్ ఫోన్స్ ఓన్లీ 1%. దట్ క్లియర్లీ షోస్ ఎంత వ్యత్యాసం ఉందనేది. ఏమున్నాయి మన ఇండియన్ అంటే చాలా మందికి తెలియని కూడా తెలియదు. మైక్రోమాక్స్ కానీ, లావా కానీ, ఎల్వైసి, రిలయన్స్ దిది ఎల్వైసి. సో ఇవన్నీ మన ఇండియన్ మొబైల్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఇవి. బట్ మనకి పెద్దగా తెలీదు, అండ్ అసలు చాలా మంది వాడని కూడా వాడరు వీటిని. సో ఈ 1% ఉన్న స్మార్ట్ ఫోన్ ప్లేయర్స్ వీళ్ళు ఎంత టైం పడుతుంది 1% నుంచి 81% కో 91% కో వెళ్ళడానికి. అండ్ ఆల్సో 60% ఆఫ్ టీవీస్ మన దగ్గర ఏవైతే టీవీలు అమ్ముడవుతాయో వాటిలో 60% ఆర్ ఫ్రమ్ చైనా. అండ్ మోర్ దాన్ 60% ఆఫ్ ఫార్మా రా మెటీరియల్స్, ఈ మామూలుగా ఏవైతే మెడిసిన్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఉంటామో, మెడిసిన్స్ తయారీలో వాడే ఆ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అందులో మోర్ దాన్ 60% మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ $3.5 బిలియన్ ఇంపోర్ట్స్ అనమాట. అండ్ 25% ఆఫ్ ఆటో కాంపోనెంట్స్, మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద వాటానే ఉంది చైనాకి. 25% చైనీస్ వే. అండ్ యాప్స్ విషయంకి వద్దామా, అసలు కొన్ని యాప్స్ గురించి వింటేనే మై గాడ్ అనిపిస్తుంది. టిక్ టాక్ చాలా పాపులర్ యాప్. టిక్ టాక్ ఎంతో మంది బ్యాన్ చైనా అని చెప్పి అంటున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా టిక్ టాక్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. నా దగ్గర లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ టిక్ టాక్, అసలు నేను ఎప్పుడు నా ఫోన్లోనూ లేదు, నేను ఎప్పుడు టిక్ టాక్ కూడా వాడలేదు. సో ఈ టిక్ టాక్ కి ఇండియన్ సబ్స్క్రైబర్స్ మొత్తం 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంట. మై గాడ్, 200 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇండియాలో యూట్యూబ్ కి కూడా అంతమంది సబ్స్క్రైబర్స్ లేరంట, టిక్ టాక్ ఉన్నంత మంది. 120 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్, 120 మిలియన్ పీపుల్ రెగ్యులర్ గా టిక్ టాక్ ని యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇండియా వరకు. అండ్ ఈ కామర్స్ యాప్స్ ఉంటాయి కదా, మనం ఆన్లైన్ షాపింగ్స్ అవి చేస్తాం. నాకు కూడా తెలీదు, నాకు ఇవాళే తెలిసింది. క్లబ్ ఫ్యాక్టరీ అని చెప్పి కానీ, లేకపోతే షీన్ అని చెప్పి ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఆన్లైన్ లో, క్లోతింగ్ కానీ వీటికి సంబంధించి. అవి కూడా ఈ చైనీస్ ఈ కామర్స్ యాప్స్ అంట. ఈ క్లబ్ ఫ్యాక్టరీకి ఆల్మోస్ట్ 100 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు మన ఇండియాలో. షీన్ కి అయితే 5 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. అసలు ఏ రకంగా చైనా ఆక్రమించేసుకుని ఉందో చూసారా. బ్యూటీ యాప్స్ ఉన్నాయి కదా, చాలా యాప్స్ చాలా మంది వాడుతూ ఉంటారు ఫోన్లలో. ఒక అద్భుతమైన మన పిక్చర్ ని అసలు మనమే ఊహించినంత, ఏంటి మనం ఇంత అందంగా ఉంటామని మనకే డౌట్ వచ్చేలాగా బ్యూటిఫికేషన్ చేసి పంపిస్తూ ఉంటాయి అలాంటి చైనీస్ బ్యూటీ యాప్స్. అలాంటి చైనీస్ బ్యూటీ యాప్స్ కి 2016 లో ఇండియా హ్యాడ్ బికమ్ సెకండ్ లార్జెస్ట్ మార్కెట్.
అంటే ఎంతలాగా అవి ప్రభావితం చేస్తాయో మీరు ఊహించవచ్చు. బ్యూటీ ప్లస్ అని, సెల్ఫీ సిటీ అని, వండర్ కెమెరా అని చెప్పి ఇట్లా రకరకాల పేర్లతో ఆ బ్యూటీ యాప్స్ సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ అయింది ఇండియా వాటికి. అండ్ షేర్ ఇట్ అయితే ఆల్మోస్ట్ అందరి ఫోన్స్ లో ఉంటుందండి. ఈ షేర్ ఇట్ అయితే థర్డ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఇన్ ఇండియా అట జాన్ 2019 లో. వాట్సాప్, ఫేస్బుక్ తర్వాత అంత ఎక్కువ సంఖ్యలో చాలా మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్ షేర్ ఇట్ అట. ఇది చైనీస్దే. యూసీ బ్రౌజర్ చాలా మంది దగ్గర ఉంటుంది ఇది. దీనికి 130 మిలియన్ ఇండియాలో యూసీ బ్రౌజర్ కి. సో ఎంతలాగా మనం టక్కుమని తీసి పడేద్దామంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. అండ్ జియోమీ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పుకుంటే అసలు ఇది చూస్తే నాకు గుండె ఆగినంత పని అయింది. స్మార్ట్ ఫోన్ సేల్స్ లో మార్కెట్ లీడర్ అండి జియోమీ. ఎస్పెషల్లీ మొన్న జాన్ అండ్ మార్చ్ క్వార్టర్ కి సంబంధించి 30% ఇండియాలో అమ్ముడైన అన్ని స్మార్ట్ ఫోన్స్ లోను 30% జియోమీ వట. అండ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఆల్ ఫిట్నెస్ బ్యాండ్స్, మనకి ఏవైతే ఫిట్నెస్ బ్యాండ్స్ ఉంటాయి కదా, చాలా మంది మధ్య ఫిట్నెస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయి బ్యాండ్స్ కొనుక్కోవడం మొదలు పెట్టారు. అందులో మోర్ దాన్ 30% జియోమీ వెనట. సో దట్ క్లియర్లీ షోస్ ఒక రకమైన ఇన్సెపరబుల్ ఇదైపోయింది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డిలీట్ చేయాలి, వీటన్నిటిని అన్ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి మన ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళు గవర్నమెంట్ కి కూడా చెప్పారు. గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ఒఫీషియల్ స్టేట్మెంట్ లేదు, ఇవి బ్యాన్ చేయాలి లేకపోతే ఇవి డిలీట్ చేయండి, ఇవి వాడొద్దు అని చెప్పి. బట్ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు డ్యూ టు మెనీ రీజన్స్, ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే మన డేటాకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇలాంటి అనేక ఇష్యూస్ వల్ల వాళ్ళు దే సజెస్టెడ్ ద గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ అబౌట్ దీస్ యాప్స్. కానీ ఇంకా ఒఫీషియల్ స్టేట్మెంట్ లేదు. సో ఈ యాప్సే కాదు, నేను ఇందాక చెప్పినట్లు అనేక విషయాల్లో మనం ఒకవేళ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మనకి ఏదైనా ప్రోడక్ట్ మీద కనిపించినా సరే డెఫినెట్లీ అందులో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో, అది ఏదైనా వస్తువు అయినా లేకపోతే ఏదైనా ఒక మషీన్ అయినా, అందులో ఉండే ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసి తెచ్చుకుని చేస్తున్న సిచ్యుయేషన్. అంతలాగా మనకి ట్రేడ్ పార్ట్నర్ అయిపోయింది చైనా. సో ఇమ్మీడియట్ గా జూమ్ గురించి కూడా స్వాతి, జూమ్ యాప్ కూడా ఆన్లైన్ క్లాసెస్ కి బాగా యూజ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఈ వర్చువల్ మార్కెట్ ఏదైతే ఉందో దానిలో విపరీతంగా చైనా వాటా ఉంది. మనకి ఇప్పుడు కోపం వస్తోంది, కోపంలో మనం అంటున్నాం చైనీస్ యాప్స్ ని తీసేద్దాం, చైనీస్ ప్రొడక్ట్స్ ని విసిరేద్దాం, పడేద్దాం అని చెప్పి. అఫ్ కోర్స్ నా ఫోన్ OnePlus ఇది కూడా చైనాదే. సో ఇట్లా చాలా రకాలుగా మనం ఏది చూసినా, మన చుట్టుపక్కల ఏది చూసినా మనకు అదే కనిపిస్తుంది. వీటన్నిటిని ఇమీడియట్ గా తీసేయడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే చాలా మందికి అసలు ఇండియన్ మేడ్ ఏది, మనం చైనా ఏం వాడొద్దు అని చెప్పి అనుకున్నప్పుడు, సరే ఇండియా వాడదాం అనుకున్నప్పుడు చాలా మందికి అసలు స్ట్రైక్ అవ్వదు. ఓకే, మార్నింగ్ లేచినప్పటి నుంచి టూత్ పేస్ట్ ఇండియన్ బ్రాండ్స్ ఏవి చాలా మందికి తెలియదు నిజంగానే. ఆ తర్వాత బాడీ సోప్ లో ఇండియన్ బ్రాండ్స్ ఏవి. సో ఆత్మనిర్భర్ భారత్ ఈజ్ డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాల్సిన మూవ్. అయితే దానికి సంబంధించి చాలా చకచక అడుగులు పడాలి, సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. ఆత్మనిర్భర్ అని చెప్పి ఏదైతే ప్రధాని మోదీ పిలుపునిచ్చారో దానికి అకార్డింగ్ గా స్టెప్స్ పడాలి. ఒక ప్లాన్ ప్రకారం జరగాలి. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. మనం ఇప్పటి నుంచి బలంగా ఇంకా మనం చైనా మీద డిపెండ్ కాకూడదు, మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి ఇండియా అని చెప్పి బలంగా మనం అనుకుంటే అది ఒక 10 years తర్వాత డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఇట్ టేక్స్ దట్ మచ్ టైం. అంతగా మన మార్కెట్ షేర్ లో కానీ లేకపోతే మన మార్కెట్స్ మీద కానీ మన ఏది ప్రతి దాని మీద కూడా చైనా ముద్ర అంత బలంగా ఉంది. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. బట్ ఏంటంటే ఇట్ టేక్స్ టైం. దానికి ఒక పవర్ఫుల్ లీడర్షిప్ కావాలి. థ్యాంక్ గాడ్ దానికి ఏం కొదవలేదు. ఒక విల్ పవర్ కూడా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర మనకు తెలుసు, ప్రధాని ఒక మాట చెప్తే డెఫినెట్లీ ప్రజలందరూ కూడా ఫాలో అవుతారు. సో అందరూ దీన్ని ఇండివిజువల్ గా కూడా లేదు. ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మనం చైనీస్ ప్రొడక్ట్స్ వద్దు, మనం వాడము అని అనుకున్నప్పుడు మనకి ఇమ్మీడియట్ గా తగిలే సెగ ఏంటంటే కాస్ట్. మనం ఈ చైనీస్ ప్రోడక్ట్ వద్దు, దీనికి ఆల్టర్నేటివ్ గా ఇంకోటి కొనుక్కుందాం అనుకున్నప్పుడు కాస్ట్ అన్నమాట. మనల్ని బాగా అట్రాక్ట్ చేసి బుట్టలో పడేసేది కూడా ఈ చీప్, అరే కొంచెం డబ్బులు తక్కువ కదా అని చెప్పి మనం దీని వైపు అట్రాక్ట్ అవుతాం. అది కొంచెం పక్కకు పెట్టి మనం కాస్ట్ విషయం పక్కన పెట్టి నాట్ ఎట్ ఆల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ అ సింగిల్ రూపీ. ఎట్టి పరిస్థితిలో మన సోల్జర్స్ మీద తుపాకులు ఎక్కువ పెట్టడానికి చైనాకి నేను ఇంకొక రూపాయి కూడా ఇవ్వను, కంట్రిబ్యూట్ చేయదలుచుకోలేదని మనం బలంగా అనుకుంటే డెఫినెట్లీ జరుగుతుంది. సో అలాంటి విల్ పవర్ మనకు ఉండాలి. పర్లేదు ఒక 5 రూపాయలు ఎక్కువైనా సరే నేను నాన్ చైనీస్ ప్రోడక్టే కొంటాను అని బలమైన ఇది రావాలి.
అండ్ మనం ఇమీడియట్ గా చైనీస్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేసి, లేకపోతే ఏదో ఏదో అంటారు కదా, బ్రాకెట్ బ్యాన్ ఏదో అంటారబ్బా, మర్చిపోయా నేను. అది ఇమీడియట్ గా జరిగితే దానివల్ల ఏం జరుగుతుందంటే మన దగ్గర ఉన్న వాటికి అంత డిమాండ్ కి తగ్గ సప్లై ఉండదు. దాని తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ హై కాస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి, దాన్ని కొనగల స్థితిలో కన్స్యూమర్స్ ఉండరు. సో అల్టిమేట్ గా ఏంటంటే మన మీద భారం పడుతుంది అనమాట. సో మనం యాజ్ అన్ ఇండివిజువల్ నో టు చైనీస్ ప్రోడక్ట్స్ అని చెప్పి మనం అనుకుని ఖచ్చితంగా దానికి స్టిక్ ఆన్ అయి ఉండగలిగితే కొంత ప్రాబ్లం అయినా ఒక 5-10 రూపాయలు ఎక్కువైనా సరే నేను నాన్ చైనీసే కొనుక్కుంటాను అని చెప్పి బలంగా కనుక అనుకోగలిగితే, ఎందుకంటే బిందువు బిందువు ఇట్లా మనం అన్ని చుక్కలు కలిస్తేనే సముద్రం అవుతుంది. సో ప్రభుత్వాల స్థాయిలో చేసేవి ప్రభుత్వాలు చేస్తాయి, వాళ్ళ పాలసీ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటాయి. బట్ మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన సైనికులు చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫీల్ అయ్యారు. అంత దారుణంగా మేకులు కొట్టిన రాడ్లు తీసుకొచ్చి కొట్టడం ఏంటండి, ఎంత దారుణంగా. సో ఇవన్నీ చూసి మనం చాలా నిజాయితీగా మనం బాధపడ్డాం కాబట్టి ఖచ్చితంగా మనం ఒక 5-10 రూపాయలు ఎక్కువైనా సరే నాన్ చైనీస్ ప్రొడక్ట్స్ కొనడానికి మన నుంచి మార్పు అనేది స్టార్ట్ అయితే డెఫినెట్లీ ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. అలాంటి మార్పు మన నుంచి స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ప్రభుత్వాల స్థాయిలో కూడా వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు. వేటి మీద అయితే మనం బాగా చైనా మీద డిపెండ్ అయి ఉన్నామో అవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేలాగా, చైనా కాకపోతే మరేంటి అనే ఆల్టర్నేటివ్స్ వెతుక్కునేలాగా, ఇట్లా ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి. బట్ మనం ఏం చేయగలుగుతాం యాజ్ అన్ ఇండివిజువల్ అనేది నేను చెప్పాను. సో యా, ఎస్ అండి, ఇదే ఈ మెయిన్ యాక్చువల్ ఇష్యూ గురించే చెప్దామని వచ్చాను. ఫ్యాబీ ఫ్లూ కూడా వచ్చేసింది. ఎనీవేస్, మొత్తం బోల్డ్ అన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి ఇవాళ నాకు ఈ సందర్భం దొరికింది. సో ఏంటంటే ఎందుకు లైవ్ కి రావట్లే, చాలా రోజులైంది. యాక్చువల్ నాకు వారం ఒకసారి మీకు హాయ్ చెప్పాలనిపిస్తుందండి. బట్ ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ లేకుండా అనవసరంగా ఎందుకు వచ్చేసి లైవ్ చెప్పడం అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఇవాళ ఈ రకంగా కలిసి వచ్చింది లైవ్ కి రావడం. ఎస్, వై ఇండియా సెల్లింగ్ చైనా ప్రొడక్ట్స్, క్రాంతి మరాఠీ. వై ఇండియా సెల్లింగ్ చైనా ప్రొడక్ట్స్ అంటే వై ఆర్ వీ బయింగ్ చైనా ప్రొడక్ట్స్ అండి. ప్రతి దేశానికి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం ఎందుకు చైనా ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం? బికాస్ చైనాకి ఇక్కడ మార్కెట్ ఉంటుంది, ఆబ్వియస్లీ వర్ధిల్లుతూ ఉంటుంది చైనా. సో మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి ఈ విషయంలో, మనం కొంచెం గట్టిగా ఉండాలి ఈ విషయంలో. ఎస్, హాయ్ హలో హాయ్ అందరికీ, హాయ్ హలో. ఎస్, హౌ ఇస్ బిట్టు ఇస్ ఆల్ ఫైన్. అవునండి, ఆన్లైన్ క్లాసెస్ కదా, అందరు పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ కదా. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఒక పెద్ద టార్చర్. అమ్మా నాన్నలకు ఒక రకమైన టార్చర్ అయితే పిల్లలకి మరొక రకమైన. నేను గత 2-3 days నుంచి జూమ్ లో డిస్కషన్స్ చేస్తున్నాను. అసలు అంతసేపు కాన్సన్ట్రేషన్ గా అంతమంది మాట్లాడేది వింటూ ఉంటే బుర్ర తిరిగిపోతుంది. పాపం ఈ చిన్న పిల్లలు వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో ఆన్లైన్ క్లాసెస్ అనిపిస్తుంది. చాలా బాధ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఇవాళ చాలా సంతోషంగా ఉంది లైవ్కి వచ్చినందుకు. రోజు మార్నింగ్ 7:45కి చూస్తున్నారా? V6 ఫేస్బుక్ పేజ్ లో రోజు వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చదివి వినిపిస్తున్నాను. మీలో చాలా మంది న్యూస్ రివైండ్ ని మిస్ అవుతున్నారు. సో న్యూస్ రివైండ్ అయితే నైట్ 8:30కి ఉండేది, అలా కాకుండా మార్నింగే మీకు వార్తల్ని వేడివేడిగా వివరిస్తాను. ఒకవేళ ఎవరైనా ఇప్పటిదాకా చూడకపోతే రోజు రండి, రోజు మార్నింగ్ 7:45కి V6 ఫేస్బుక్ పేజ్ లో, నా పేజ్ లో కాదు, V6 ఫేస్బుక్ పేజ్ లో న్యూస్ చెప్తాను. మీరు ఏ పనిలో ఉన్నా సరే మీకు న్యూస్ అప్డేట్స్ వచ్చేస్తాయి, ఓకేనా? అశోక్ కుమార్ అంటున్నారు, ఒక సర్పంచ్ నుంచి మినిస్టర్ వరకు లంచాలు ఇవ్వాలి, అదే కదా. సో ఈ ప్రక్షాళన అంటూ మొదలు పెడితే, ఈ కడగడం మొదలు పెడితే చాలా ఉంది మురికి. మరి ఇవన్నీ మొదలు పెట్టాలి ఇంకా మోదీజీ. అనంత్ గారు హాయ్. విఠల్ వైజాగ్ ఫ్యాన్స్ అంట. హాయ్ అండి, వైజాగ్ ఫ్యాన్స్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్. మీరెవరు నాకు ఫ్యాన్స్ కాదండి, విఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఎస్, ఇండియన్స్ క్వాలిటీ మెయింటైన్ చేయరు, సర్వీస్ ప్రొవైడ్ చేయరు అంటున్నారు రజనీకాంత్ రెడ్డి. ఎందుకండి స్వీపింగ్ కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం ఆ దిశగా ఎప్పుడు బాగా సిన్సియర్ గా మనం ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఆలోచన వచ్చింది కాబట్టి ఆ దిశగా కరెక్ట్ అడుగులు పడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎస్,
ఓ అనిల్ ముదిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు హాయ్, హరికృష్ణ గారు హాయ్. సో అదండి ఇవాల్టి సంగతులు. సో రోజు నన్ను ఫాలో అవ్వాలి అంటే V6 ఫేస్బుక్ పేజ్ లో రోజు మార్నింగ్ 7:45 వస్తాను, అక్కడ కలుసుకుందాం. ప్లీజ్ అవాయిడ్ జూమ్ యాప్, మళ్ళీ చెప్పండి దాని గురించి. శివరామకృష్ణ గారు, జూమ్ యాప్ ని అవాయిడ్ చేసే స్థితిలోనే లేరేమో. ఇప్పుడు ఎన్నో మీటింగ్స్, అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ యాప్ నే వాడుతున్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్, వీటన్నిటికీ కూడా జూమ్ యాప్ నే వాడుతున్నారు. మరి చూడాలి, జూమ్ యాప్ ని కంప్లీట్ గా బ్లాంకెట్ బ్యాన్ చేస్తే గానీ అది మన దాకా రాదు. ఇందాక నాకు గుర్తు రాలేదు కదా, బ్లాంకెట్ బ్యాన్ అంటారు, అంటే కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనమాట. సో అవండి ఇవాల్టి కబుర్లు, అందుకనే వచ్చాను లైవ్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మెడిసిన్ వచ్చింది సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి తెలుసు, అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. కరోనా మనకి చాలా నీట్నెస్ నేర్పించింది, చాలా మంచి మంచి పనులు నేర్పించింది. వాటన్నిటిని కూడా ఎప్పటికీ ఫాలో అవుతూ ఉందాం. దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ అవర్ గుడ్. సో యా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకా ఏం చెప్పాలి, ఏం లేదు. హెల్మెట్ పెట్టుకోండి. ఇప్పుడు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ఫుల్ చలాన్స్ పడుతున్నాయి. అండ్ సీట్ బెల్ట్లు పెట్టుకోండి, ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. నాకు ఆల్రెడీ ఓవర్ స్పీడ్ కి ఒక చలాన్ పడింది, సో ఎక్స్పీరియన్స్ అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ యా, చాలా బ్యూటీ పార్లర్స్ లోనే కాదు విజయ్ మహావతి గారు, ఆల్మోస్ట్ అన్ని చోట్లనే, ఇక్కడ ఇందులో ఉన్నాయి చైనీస్ ప్రొడక్ట్స్, ఇందులో లేవు అని చెప్పడానికి లేదు. మన జీవితంలో ఒక పెద్ద భాగం అయిపోయింది చైనా. సో చూద్దాం మరి దానికి సంబంధించి ఎప్పటికీ అది విడి వెళ్తుందో మనల్ని. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి. రోజు సౌజన్య చెప్పే వార్తలు వినాలంటే V6 ఫేస్బుక్ పేజ్కి వచ్చేయండి. మార్నింగ్ 7:45 కి న్యూస్ చెప్తాను, అక్కడ కలుద్దాం. మళ్ళీ మన పేజ్ లో ఎప్పుడు కలుద్దాం అంటే మేబీ నెక్స్ట్ వీక్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్ అగైన్. ఇవాళకి ఇంతే, హాయిగా తినేసి బజ్జోండి. బై, దిస్ ఇస్ సౌజన్య, టాటా, బై బై, సైనింగ్ ఆఫ్.